హాయ్ అండి. ఎలా ఉన్నారు? అబ్బబ్బా! అసలు చూడండి చూస్తూ ఉంటే వ్యూ ఎంత బావుందో కదా! 2 కళ్ళు సరిపోవట్లేదు. దూరంగానేమో కొండలు, అటు చివరేమో ఊరు, మధ్యలో ఏమో ఈ వరి నారు. మేము కూడా ఉన్నాము అన్నట్టు ఈ కొబ్బరి చెట్లు. వీటితో పాటు చల్లని గాలి ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అసలు? ఇంత మంచి చల్లగాలికి అసలు ఏ ఏసీ కూడా పనికిరాదనమాట. అంత బావుంది వెదర్ మొత్తము. ఇంత మంచి వెదర్‌కి మళ్ళీ పాటలు తన్నుకుంటూ వస్తున్నాయి. బట్ ఏంటంటే, మీ అందరి హెల్త్ గురించి ఆలోచించి కొంచెం కంట్రోల్ చేసుకొని పాటలైతే పాడట్లేదు. భయపడకండి. అయినా మనం ఇంకా ఫిబ్రవరిలోనే ఉన్నాం కదా! అయితే మన ఫ్రెండ్స్ అందరూ రావడానికైతే రెడీ అయిపోతున్నారనమాట. ఏంటి ఎవరు మన ఫ్రెండ్స్ అనుకుంటున్నారా? మామిడి పళ్ళండి బాబు. చూడండి మామిడి పూత ఎంత బాగా వచ్చిందో అసలు చూస్తుంటే. నేను ఇంత ఫుల్‌గా పూత ఉన్న చెట్టునైతే చాలా తక్కువే చూసాను. ఎందుకంటే నార్మల్‌గా ఇంత ఫుల్‌గా అయితే పువ్వు ఉండదనమాట నాకు తెలిసి. మరి ఇదేమన్నా మామిడి కాయకి అంటే కొన్ని కొన్ని రకాలు ఎక్కువ కాపొస్తాయి కదా! దానికి రిలేటెడ్ చెట్టో ఏమో మరి. ఒక సైడ్ చూస్తే అస్సలు ఏం పూత లేదనమాట. ప్లెయిన్‌గా ఉంది. ఇంకొక సైడ్ అంటే ఈ రెండిటికి మధ్యన ఒక రోడ్డే అండి ఉండేది. కాకపోతే ఇటు చూడండి ఎంత బాగా పూతొచ్చేసిందో. ఈ పూత మొత్తం మామిడి పళ్ళు అయిపోయాయనుకోండి భలే ఉంటుంది గదా! కాకపోతే అవ్వవు. గాలికి అంతా రాలిపోతాయన్నమాట. చూడండి పట్టుకోవాలని ట్రై చేస్తుంటే కూడా దొరకట్లేదు. నేను ఇంత దగ్గరగా అయితే ఇది ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళుంటే బాగా చూడండి. ఇది మామిడి పువ్వన్నమాట ఇట్లుంటది. ఇంకా నార్మల్‌గా మనం ఎప్పుడైనా మామిడికాయలు కట్ చేస్తే ముట్టె లోపల అంటే దాని గింజ లోపల కూడా పురుగులుంటాయి కదా! ఇట్లా పువ్వు స్టేజ్ నుంచే అవి వెళ్తాయన్నమాట. అవి కొన్ని రకమైన పురుగులు అట్లా వెళ్తాయంట. ఇంకా ఇది ఎంత పెద్ద చెట్టు కదా! సో, దీనికైతే ఎక్కడో సరే ఉన్నాను, లేను అన్నట్టుగా చిన్నగా ఒక పూతొచ్చింది. ఇంకా చెట్టు మొత్తం ఖాళీగానే ఉందనమాట. ఇంక ఈసారి ఇది కాపొస్తుందో లేదో మరి తెలీదు. సరే మన చుట్టూ ఇంత అందమైన ప్రపంచం ఉన్నా కూడా మనమేం చేస్తామండి? ఇంట్లోనే ఇల్లు వదిలి బయటికెళ్ళం గదా మనము. ఆ 4 గోడల మధ్యలో ఇంట్లో పని చేసుకుంటూ అట్లనమాట. ఇంకా ఈ రూట్ చూడండి ఎంత బావుందో. వాకింగ్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బావుంటుంది. నేను కూడా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం జనాలు తక్కువ తిరుగుతారనమాట. ఎందుకులే రిస్క్ అన్నట్టు నేను వెళ్ళననమాట. ఇంకా దీనికి సంబంధించిన రిలేటెడ్ వీడియో ఇంకొకటి కూడా ఉందండి. అది కూడా అప్‌లోడ్ చేస్తాను. మీరైతే ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.